నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఎప్పుడైనా సరే ఒక పరిపాలన ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. చెత్త పరిపాలన ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అదే జరిగింది. కొన్ని విషయాలు నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రాయలసీమలో 52 సీట్లుంటే 49 గెలిపించారు. ఆ రోజు ఒక పని చేశాడు, పాదయాత్ర చేశాడు. నేనేదో రాయలసీమ వాసి అన్నాడు, నేను కూడా రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా. అవునా కాదా? కానీ మిమ్మల్ని మోసం చేయడానికి రాయలసీమ బిడ్డని, ఇది రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమ క్యాన్సర్ గడ్డ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? నమ్మి మీరంతా నెత్తి మీద చేయి పెడితే, బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ. మంచి పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నారు తమ్ముళ్ళు మీరందరూ. ఎన్నికలు అయిన తర్వాత బాధుడే బాధుడు. అవునా కాదా? వదిలిపెట్టాడా మిమ్మల్ని? ఎవరికైనా ఎగ్జామినేషన్ ఉందా మీకు? నేను అడుగుతున్నా, ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా తమ్ముళ్ళు? ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా? ఒక పొలానికి 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? గొప్ప ముఖ్యమంత్రి అనాలి నిన్ను. అంటే నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. అందుకే నేను చెప్తున్నా, మోసపోయారు, నష్టపోయాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. అవునా కాదా? నష్టపోయామా లేదా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే వలసలు ప్రారంభించాయి. రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా ఒకే ఒక విషయం, నేను సీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కింద 90% ఇచ్చాడు, 90% ఇచ్చాను. ఇప్పుడు ఉందా తమ్ముళ్ళు ఆ స్కీము? ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ ఎస్సీలు ఉన్నారు. నా ఎస్సీలు అంటున్నాడా? నా ఎస్సీలు అంటూ ఒక విచిత్రమైన వ్యక్తి. ఎవరినైతే పాతాళ లోకానికి తొక్కించాలనుకుంటాడో వాళ్ళు నా మనుషులు అంటాడు. నేను అడుగుతున్నా, ఈయన వల్ల ఎక్కువ నష్టపోయిన దళితులే. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 25,000 కోట్ల రూపాయల సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు నేను ఇస్తే 27 పథకాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఎస్సీలు అంటూనే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే వ్యక్తి ఈ వ్యక్తి. మీరు చూశారు, ఎవరైతే సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కదా? అంటే ఒక ఎస్సీ ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఇంకో పక్క ఒక మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ని చాలా దారుణంగా పిచ్చివాడిని చేసి చంపేసిన దుర్మార్గులు వీళ్ళంతా. ఇంకో పక్క చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుడిని పోలీసులు కొట్టి చంపేసిన పరిస్థితి. ఇలాంటి సంఘటనలు మీరు చూస్తే 1-2 కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉంటే రద్దు చేశాడు. ఇన్నోవా కార్లు ఇస్తే రద్దు చేశాడు. అంబేద్కర్ విదేశ విద్య పెడితే దాన్ని కూడా రద్దు చేసేశాడు. అందుకే ఈరోజు నేను చూస్తున్నా, దళితుల్లో తిరుగుబాటు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ కూడా చాలా మంది దళితులు ఉన్నారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి.
నేను తీసుకున్న నిర్ణయం దళితుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని దళితుల్లో కూడా ఏబిసిడి కేటగరైజేషన్ నేను పెట్టాను. 96, 97లో నేను ఆ రోజుల్లోనే వర్గీకరణ తీసుకొచ్చాను. దానివల్ల మాదిగలకు కూడా న్యాయం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోమని మాదిగలందరినీ కోరుతున్నా. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోనుంది.